పేరు మీ పేరేందండి? వెంకట్రావు, నల్లూరు వెంకట్రావు. అవునా? మరి ఏంది మీరేంది మరి మీ చౌదరి సంత మరి వాడు సోదరు లేదే, వాడు మొత్తం ఎదవైతే అట్ట సోదరే. పార్టీలు మార్చి వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్టాడా మళ్ళీ? ఏంటికి ఏం చేయని పోయావు? నేను సోదరునే. అదే నేను ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ వాడిని, మళ్ళీ జగన్ పార్టీ. మేము రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి కొడుకు. ఎందుకు మరి రాజశేఖర రెడ్డిని ఎందుకు అవమానిస్తారు? చౌదరి అయ్యింది నువ్వు. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాడిని, మేము పిల్లప్పటి నుంచి కాంగ్రెస్ నమ్మరా? అబ్బే వస్తా ఎదవైతే అబ్బే మేము సోదరు లేదు, సోదరు లేదు. నేను ఎప్పుడు సోదరునే ఫస్ట్ నుంచి సోదరునే. అసలు మొత్తం అబద్ధాలు కోతలు, మంచి కోతలు ఉండవు. నేను పింఛన్ పెట్టుకున్నా ఎప్పుడు అప్పుడు తెలుగుదేశంలో. నాకు అసలు పింఛనే ఇలా ఆడు ఆ పార్టీకి ఓట్లు వేస్తాం అనుకున్న వాళ్ళకే పింఛన్లు ఇచ్చారు, మాకు అసలు ఇలా. జగన్ వచ్చినాక వచ్చింది కదా నాకు. అన్ని కులాలే. తెలుగుదేశం వాళ్ళకే 30 మందికి ఇచ్చాడు మా ఊళ్ళో, ఒకడు కాదు ఇద్దరు కాదు. కొత్త యాదవులు అయితే మా తమ్ముళ్ళు. మీకేం తెలుసు? 30 మందికి ఇచ్చింది తెలుగుదేశం, నికరమైన తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చింది. ఇలా మేము వార్డు నెంబర్ని అక్కడ మా ఊరు మార్లగుంటపాలెం. మా భార్య వార్డు నెంబరు. తెలుగుదేశం వాళ్ళకి గెలిపించింది. వాళ్ళని పోటీ చేయమంటే మధ్యపాడు అబ్బా మంది రానియండి. ఉత్త కోతల వాళ్ళు ఎందుకు పని చేసేవాడు ఉండాలి కానీ ఏం చేయని చెప్ప. ఉత్త కోతలు ఇప్పుడు 14 ఏళ్ళ మీద 40 ఏళ్ళ మీద చరిత్ర అంటాడు. ఏడుంది చరిత్ర చెప్ప? నీకు చరిత్ర ఉందా? ఏడుంది అసలు? ఏడా డెవలప్ చేసిందే? ఏడా డెవలప్ చేసింది? యాడ్ చేశాడు? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక 2 రోడ్లు వేసాడు. 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం కొట్టుకుంటారు. మా ఊరంతా తెలుగుదేశం వాళ్ళే. ఒక్క రోడ్డు వేశారు గారు, ఒక్క రోడ్డు వేశారు గారు వాళ్ళు. మళ్ళీ ఏం పెట్టినోడు గెలిచేవాడు, ఇన్ని పార్టీలు పెట్టేవాడు గెలవడు. అసలు ఎందుకు ఆడెందుకు 4 రోజులు ఎందుకు పడుగాపులు కాసి వాడు కేసులు ఉన్నాయి. కేసుల కోసం పోయినట్టు ఉన్నాడు కానీ జనం కోసం పోయినోడు కాదు. అది తప్పించుకోవడానికి ఆ కేసుల కోసం పోయినోడే. అంతేగాని రెండో ఆలోచనే లేదు. మొత్తం ఏదో అనుకోవాలి మనం అనుకోవాలంటే సరైన ఆలోచనే లేదు.